ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆస్తమా నేను వీటి మీద ఎన్నో వీడియోలు ఎన్నో టీవీలో చేశాను, ఎన్నో యూట్యూబ్ ఛానల్లో చేశాను. మళ్ళీ అయ్యే చెప్తున్నామని అనుకోవద్దండి దయచేసి. ఎందుకు అంటే కొత్త వాళ్ళు కూడా చాలామంది చూస్తూ ఉంటారు. ఈ రిలాక్సేషన్ అనేది, ఈ ఉపశమనం అనేది ఎంతోమందికి అందాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియోలు మళ్ళీ చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించింది. మన కరోనా కూడా లంగ్స్కి సంబంధించిందనే డాక్టర్లు ఆవేళ లంగ్స్ ఇబ్బంది పడతాయి, ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతే మనిషి ఇబ్బంది పడుతున్నాడు, చనిపోతున్నాడు అనేది అప్పట్లో చాలా భయపడ్డారు. అందుకు కరోనా వచ్చిన వాళ్ళని వెంటనే ఆక్సిజన్ ఇవ్వడం అనేది ఇలాంటివి జరిగినాయి అన్నమాట. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది లంగ్స్ వీక్ అయిపోయినాయండి. మనకి తెలిసో తెలియకో ఆల్మోస్ట్ అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయింది ఈ కరోనా అనేది. అది ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్సే కాబట్టి చాలామంది మాకు ఈ ఎలర్జీస్ కేసులు విపరీతంగా పెరిగిపోయినాయండి కరోనా వచ్చి వెళ్ళాక. అందుకు దీని మీద మళ్ళీ చేయవలసి వస్తుంది వీడియో. ఈ ఆస్తమా అనే దానికి మా దగ్గర ఒక 2-3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి శ్వాసహార అవలేహ్యం అంటాం, ఇంకోటి శ్వాసహార గుటిక ట్యాబ్లెట్ అనమాట. ఈ శ్వాసహార అవలేహ్యం అనేది 2 పూట్ల వేసుకోవచ్చు, ఒకసారి వేసుకోవచ్చు. మీకు 10-15 ఇయర్స్, 25 ఇయర్స్, 35 ఇయర్స్ నుంచి మీకు శ్వాస ప్రాబ్లం ఉన్న, నాజల్ ఎలర్జీ కానీ, లంగ్ ఎలర్జీ కానీ, ఆస్తమా కానీ, అలాగే చాలామంది పఫ్ కొట్టుకుంటూ ఉంటారండి. రోజుకి 3-4 సార్లు కూడా కొట్టుకుంటారు. రాత్రి కూడా కొంతమంది పక్కనే పెట్టుకునే పడుకుంటారు. 2-3 సార్లు కొట్టుకోపోతే చచ్చిపోతామని భయం వేస్తుందని అంటారు. అటువంటి వాళ్ళకు కూడా చక్కని ఉపశమనం కలిగించాం మేము. 2 రకాల మందులు ఉంటాయండి. అది కాకుండా ఫిజికల్గా కూడా స్ట్రెంగ్త్కి ఇస్తాం. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఈ శ్వాస ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మంచి ఫుడ్ తీసుకుని, ఆకలి తగ్గకుండా చూసుకుని, వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకుంటే ఈ టీబీ కానీ, ఆస్తమా కానీ, ఫ్లోరసీ అంటాం, అంటే లంగ్స్లో వాటర్ చేరుతుంది, దాన్ని స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అది జాగ్రత్తగా చూసుకోకపోతే మీరు దాన్ని పస్ కింద మారి ఆ తర్వాత బ్లడ్లోకి కూడా వెళ్ళిపోయి లంగ్స్ లోపల తినేయడం జరుగుతుంది అనమాట. తినేయడం జరగడం అన్నప్పుడు బ్లడ్ వామిటింగ్స్ కానీ, దగ్గు, రక్తంతో కూడి ఉన్న దగ్గు, టీబీ పూర్వం ఒకప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చాలా మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ టీబీ అనేది అక్కడక్కడ కనబడుతుంది. నాకు నిన్న మొన్న కూడా 1-2 ఫోన్లు కూడా వచ్చినాయి. అంచేత ఈ లంగ్స్ అనే దాన్ని కాపాడుకుంటేనే మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఈ ఆక్సిజన్ అనేదే మనం బతికుంటానికి కారణం అండి. ఆ ఆక్సిజన్ అనేది మన బాడీ అంతా స్ప్రెడ్ చేసేది లంగ్స్. మన రక్తంలో ఆ బయట ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని లంగ్స్ అబ్జర్వ్ చేసుకుని రక్తంలో కలిపి దాన్ని త్రూ బ్లడ్ మన శరీరం అంతా ఫ్లో అయ్యేలాగా చూసుకుంటుంది అనమాట లంగ్స్ అనేది. ఎప్పుడైతే ఈ లంగ్స్ అనేవి వీక్ అయినాయో, ఆక్సిజన్ పర్సంటేజ్ సరిపోవట్లేదు, ఫస్ట్ మీరు మెంటల్గా వీక్ అయిపోతారు. బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది చాలా మంచి ఫుడ్ అండి. మీకు అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఆక్సిజన్ డెఫిషియన్సీ అనేదే కారణం అనమాట. మీ హార్ట్ ప్రాబ్లం కానీ, లేకపోతే మీకు అనేక రకాల కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, మజిల్ పెయిన్స్ కానీ, నరాల నొప్పులు కానీ ఎందుకు వస్తాయి? ఈ ఆక్సిజన్ ఏ నరానికైతే ఫ్లో అవ్వలేదో, లేకపోతే ఏ నరంలో అయితే బ్లాకేజ్ ఉండటం వల్ల ఈ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ వెళ్ళి మళ్ళీ వెనక రాలేదనుకోండి ఆ ఫ్లో, అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ ఏరియాలో ఉన్న సెల్స్ని ఆక్సిజన్ని వాడేసుకున్న తర్వాత ఇంకా అక్కడికి ఆక్సిజన్ సప్లై లేదనుకోండి, ఆ ఏరియాలో ఉన్న సెల్స్, టిష్యూస్ అన్నీ చనిపోవడం వల్ల మనకి జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది స్టార్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అందుకనే వ్యాయామం చేయండి, ప్రాణాయామం చేయండి అని మన పూర్వకాల నుంచి ఋషులు కానీ, యోగులు కానీ, యోగా మాస్టర్లు కానీ ప్రాణాయామానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం మన బాడీలో ఇప్పుడు ఆర్బీసీ ఉందండి. అది ఏదో 12 పైన 14, 15, 16, 17 దాకా ఉంటే మంచిది అంటారు. అనేక రకాల రీడింగ్స్ ఉంటాయి. 4లోకి వచ్చింది అనుకోండి, సపోజ్ మనిషి చనిపోవడం బతికే ఉంటాడు. కానీ అదే ఆక్సిజన్ కంటిన్యూగా అందట్లేదు అనుకోండి, ఆ 4లోంచి కిందకి వెళ్ళిపోయి మీ రక్తం వాటర్ కింద కన్వర్ట్ అయిపోవాలి. ఆ సెల్స్ రక్తం ఆ రంగులో ఉండి మళ్ళీ హిమోగ్లోబిన్ పడిపోకుండా, ఆర్బీసీ పడిపోకుండా ఉండాలన్నా కూడా ఈ ఆక్సిజన్ అనేది పెర్ఫెక్ట్ ఫ్లో ఉన్నప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే ఆ సెల్స్ చనిపోవడం వల్ల ఆ రీడింగ్లు పడిపోవడానికి కూడా ఆస్కారం ఉందండి. మా దగ్గర శ్వాసహార అవలేహ్యం అని ఉంటుందండి. ఇది 30 బాల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మీకు బాల్స్ లాగా ఎందుకు చేసాము అంటే మీకు ఈజీగా
దాన్ని మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఎక్కువగా ఉన్నవాళ్ళు దీన్ని 2 పూటలా వాడుకోవాలండి. ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు ఒక పూట వాడుకుని దీంతో పాటు శ్వాసహార ట్యాబ్లెట్స్ కూడా ఇస్తాం. ఈ 2 కనుక వాడుకుంటే ఎవరైతే నైట్ పడుకునేటప్పుడు పఫ్ లాంటిది కొట్టుకుంటారో అటువంటి వాళ్ళకు కూడా చక్కగా రిలాక్సేషన్ వస్తుందన్నమాట. చాలా మంచి ఉపశమనం అండి. ఒక 3 నుంచి 6 నెలలు మీరు వాడుకుంటే మీకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ప్రాబ్లం కూడా మ్యాక్సిమం దాని నుంచి బయటపడి మీరు ఉపశమనం వస్తుందన్నమాట. ఇప్పుడు శీతాకాలం అండి మనకు వచ్చింది, వింటర్. ఈ వింటర్లో ఏమవుతుంది, చాలా కేసులు వస్తున్నాయి అన్నమాట. మాకు రోజు చాలామంది ఫోన్ చేస్తున్నారు, కాఫు అసలు తగ్గట్లేదు సార్, రాత్రులు నిద్ర పట్టట్లేదు సార్, విపరీతంగా వస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. పనిచేసి మీకు ఉపశమనం కలిగించడంలో చాలా చక్కగా పనిచేసి ఆ 2 రకాలు వాడుకుంటా శరీరం బలం రావడానికి ఈ ధాతు వృద్ధి లేహ్యం అంటామండి దీన్ని. ఇది ధాతువుల్ని డెవలప్ చేస్తున్నాడు బాడీలో. ఆ లంగ్ ప్రాబ్లం అనేది ఫ్లోరసీ కాడి నుంచి టీబీ కాడి నుంచి ఈ ఆస్తమా కాడి నుంచి అన్నీ కూడా ఈ ఉన్న వాళ్ళు కంపల్సరీగా బలానికి ఆహారం కంపల్సరీగా తీసుకోవాలి. వేడి నీళ్ళే తాగాలి, గోరువెచ్చటి నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ తాగడం నేర్చుకోండి. ఆ విధంగా చేసి చల్లని వాతావరణంలో దయచేసి వెళ్ళొద్దు. మంచులోని అటువంటి చోట్లకి వెళ్తే మీరు తల అన్నీ కవర్ చేసుకోండి, ముక్కుకి ఏదైనా కట్టుకోండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈవెన్ కూలింగ్ వాటర్ కూడా పొరపాటున కూడా రూమ్ టెంపరేచర్ కూడా తాగొద్దు. అలా చేసి కనుక మీరు గోరువెచ్చని నీళ్ళు తాగుతా, బలమైన ఆహారం తీసుకుంటా, మా ధాతువృద్ధి లేహ్యం లాంటివి వాడుకుంటా, ఇది వాడుకుంటే కనుక 3 to 6 monthsలో మీకు చాలా చక్కగా ఈ పని చేసి మీకు ఆస్తమా నుంచి బయటికి తీసుకొస్తాయండి. నమస్కారం.